ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 4వ తారీఖు అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. అమావాస్య అనేది చాలా విశేషమని, అలాగే ఎంతో శక్తివంతమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ అమావాస్య రోజున రవి పుష్య యోగం కూడా ఏర్పడుతుంది. ఇంతటి విశేషమైన రోజున సింహరాశి వారు ఏ పనులు చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి విశేషమైన ధన లాభం కలిగి మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా స్నానం చేసే నీటిలో ఏం కలుపుకొని స్నానం చేయాలి, ఆ పదార్థాలు ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో, పరిహారం ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముందుగా అమావాస్య రోజున ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో, ఏ పనులు చేస్తే దురదృష్టం కలుగుతుందో తెలుసుకుందాం. అమావాస్య చాలా శక్తివంతమైనది. అమావాస్య రోజున కొన్ని పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజు ఎవరైనా సరే సూర్యోదయానికి పూర్వమే తలస్నానం చేయాలి. తలంట స్నానం చేయకూడదు. తలస్నానం అంటే కేవలం నీళ్లు తల మీద పోసుకొని స్నానం చేయాలి. ఈ తలస్నానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. మధ్యాహ్నం పూట నిద్రపోతే దరిద్రం చుట్టుకుంటుంది. ఈ రోజున విశేషంగా లక్ష్మీ పూజ చేయాలి. అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజను ఐశ్వర్య లక్ష్మీ పూజ అంటారు. ఈ పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అమావాస్య సందర్భంగా అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజున ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుట వాళ్ళ ఏడుపులు మీ మీద పని చేయకుండా, దృష్టి దోషాలు, నరపీడ, నరఘోష ఉండకుండా, అలాగే శత్రు బాధలు లేకుండా చేస్తుంది. ఎడమకాలికి నల్లదారం అమావాస్య రోజున కట్టుకోవాలి. అలా కట్టుకున్నట్లయితే మీకున్నటువంటి దృష్టి దోషాలు మొత్తం కూడా తొలగింపచేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజున రాత్రిపూట భోజనం చేయకూడదు. ఉపవాసం ఉండాలి. కేవలం పళ్ళు పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే చాలా మంచిది. అలాగే అమావాస్య అంటే సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. అందుకే ఎవరైనా సరే అమావాస్య సందర్భంగా సూర్యుడికి అర్ఘ్యమిస్తే, అంటే సూర్యుడికి నీటిని సమర్పిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్ర పుష్పము, చిటికెడు కుంకుమ పువ్వు, కొద్దిగా గంధం కలిపి తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు జపించి సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య సూర్యనారాయణమూర్తి పుట్టినరోజు కాబట్టి సూర్యుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోవడానికి అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ ప్రమిదలో పోసి 8 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అమావాస్య రోజున ఎవరైతే రావి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపం పెడతారో వాళ్లకున్నటువంటి పితృదోషాలు, పితృశాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అమావాస్య సందర్భంగా నవధాన్యాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. నవధాన్యాలు అమావాస్య రోజున నానబెట్టి వాటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆ నవధాన్యాలను ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి. కొన్ని రోజుల తర్వాత ఆ నవధాన్యాలకు మొలకలు వచ్చాక ఆ మొలకలు వచ్చిన నవధాన్యాలను గోవుకు ఆహారంగా తినిపించాలి. అమావాస్య రోజున నవధాన్యాల పరిహారం పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే అమావాస్య రోజున కామ్య కోరికలేవి చేయకూడదు. అంటే కోరుకుని చేసేటటువంటి కార్యక్రమాలేవి చేయకూడదు. ప్రధానంగా దానాలు చేయటం, నువ్వులు నీళ్ళల్లో వేసి దక్షిణ దిక్కుకు తిరిగి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, ఇలాంటివి చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజున అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపచేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజున బకెట్ నీళ్ళల్లో ఏది వేసుకొని స్నానం చేయడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే ఈ పదార్థాలు బకెట్ నీళ్ళల్లో ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సుల మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కనుక లక్ష్మీదేవి కటాక్షం కారణంగా దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి, సిరి సంపదలు చేకూరుతాయి. చూడడానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావలసింది నమ్మకం, అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమి కలుపుకోవాలి, ఏది కలుపుకుంటే మీకు లక్ష్మీ అనుగ్రహంతో సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతుడికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా చేసేద్దామని చేయటం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చెయ్యాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు వస్తాయి. ఇక ఇంతటి విశేషమైన అమావాస్య రోజున ఈ రాశివారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం. అంతేకాకుండా ఈ పదార్థాలన్నీ కూడా మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపి స్నానం చేయటం వల్ల భగవంతుడి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. బకెట్ నీళ్లలో ఒక తమలపాకును వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది, ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళల్లో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఉన్న ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనులలో ఆటంకాలు రావడం, అలాగే ఆర్థికంగా కుంగిపోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగింప చేసుకోవడానికి రాళ్ల ఉప్పు మనకెంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం మనం నీళ్లలో కలిపినది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్లలో కలపడం వల్ల మనలో దైవ బలం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలను తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. సో చూసారు కదండి, ఆగస్టు 4వ తారీఖు ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది. అలాగే ఇదే రోజున రవి పుష్య యోగం కూడా ఏర్పడుతుంది. ఇంతటి విశేషమైన రోజున ఈ రాశివారు ఏ చిన్న పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో ఉండే కష్టాలు నష్టాలన్నీ తొలగిపోతాయి అనే అంశాలతో పాటుగా అమావాస్య రోజున స్నానం చేసే బకెట్ నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.